రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రే గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అంతా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. భయపడతా చెక్కలగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు. నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. నా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా? నిన్ను. నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు. వచ్చి చెప్తా. అడుగు మావా. Follow me. మీ నాన్న కోల సత్యం. ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. మీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో తమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా, నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయాడంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురు అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతానమా? మళ్ళీ పడవు. సరే, ఇప్పుడేమంటావు? లాక్కరా. లక్ష్మి రా. ఆగేశ, ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. గుర్తులేనాడా? దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహ. పెడగదు కదా అమ్మాయి. అమ్మా
తల్లివి కదూ ఈసారికి కొలాగని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? చి, 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 చి. అన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడియారు పిచ్చి మహాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు చెడ్డది కూడా. ఆ. ఆ రాంబాబు గారిని వృత్తి చేయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అవును. దీవి. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. ఆ. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే ఆ. వీళ్ళిద్దరికి జరగబోయే వివాహానికి నా వీధిలో 5% డిస్కౌంట్ అలాగే అలాగే చేద్దాం. రేయ్, నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? అయ్యో, నీకు అంత అయ్యో, తెలివి కాదు ఇప్పుడు కదా? కొట్టుకోవద్దు. అయ్యో. ప్రేమకు తగ్గట్టు చేస్తావురా? రేయ్, ఆగరా? అగో అమ్మాయి. నువ్వు ఉన్నానా? రేయ్, ఆగరా? నీ ప్రేమకు చేస్తావా? రేయ్, నీ కళ్ళకి నేను ఇస్తాను చేస్తాను. రేయ్, ఆగరా? రేయ్. ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ళ కింద పెట్టుకున్నా అలాంటి నన్ను నీ కాళ్ళ కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఆ. ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి 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 చి. పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా, గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? మాకు తెలియదు సార్. చెప్పండ్రా రేయ్. అమ్మో, అయ్యో, 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 అమ్మా, అయ్యో, అబ్బా, అమ్మా, అబ్బా. సెల్లుకు తాళం వేస్తుంటే మేము ఎలా పేలుస్తాం కన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అగో, అబ్బో, నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా, ఆ, వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? ఆ. వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా, అబ్బా. ఓం ఫట్ స్వాహా.
ఏ రాంబాబు నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు ఇది కల కాదు. ఆ? కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా. నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. షూ. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా, చెప్పను చెప్పను కాక చెప్పను. చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తా. హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. చెప్తాను, చెబుతా చెబుతా. ప్లీజ్. అది అలా దారికి రా. చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. ఒరేయ్, నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. యు రాస్కెల్, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషను. ఒరేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం, వెళ్ళొద్దు గంగారాం, వెళ్ళిపోవద్దు గంగారాం. నన్ను ఇలా ఉరికబ్బలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, ఆగు గంగారాం, గంగారాం. ఒరేయ్ కోలా, నోకరాజు, లేవండ్రా. పిలిచేది మిమ్మల్నేరా, దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారాం కండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి బొమ్మ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతావేంట్రా? ఆపు. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా, మనం పడుకుందాం. పద, పద. పద. నీ అబ్బ, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయిటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు, ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, సార్, ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చేలే. దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా, ఇదిగో ఆల్బం. ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికా? సార్, ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాడు. ఎందుకోసం? మీ డాక్టర్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్. అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై, ఏంటో వాగుతున్నావు?
నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్, ఆ? నాది వేపి ఫ్రెంచ్ లెవెల్. షటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలిరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, ఆఫ్టర్ ఆల్ కోలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒకరిని లాకప్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. Get out. ఏమైంది నాన్న? ఏమైతే నీకేనా అన్నా? ఏ సర్కిల్ నువ్వేంటి ఇంత లేట్ అయ్యావు? లిస్ట్ ఇచ్చి వచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఎంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు అవునా? అయ్యా, ఉమ్. ఆ రాంబాబు ఎవరు? ఎవడో కొట్టంగాడు. ఆ? గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు. నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు తెగుద్ది. ప్రేమ దోమ అన్నా అంటేనే ఇదో లైలా ఆడో మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. చిన్న డౌట్. ఏంటి? ఆహా, ఆ కోలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాను. మీ అమ్మాయి ఆ కిరాణం కొట్టువాడిని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. కోలా, కోకో కోలా, పెప్సీ కోలా. ఇది పోలీస్ స్టేషన్ అయ్యా. ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. What nonsense you are talking? What are you thinking about Mr. Kola? He is one of the richest person in the world. Come on, take this. Come on, see this. Read this. ఉండవా? ఏంటి గోలా? రే కంప్యూటర్ ఇలా రా. ఏంటి సార్? బొమ్మ ఏంటి? మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా? కొంచెం ఉంటే గుండె చచ్చిపోతుంది గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. రేయ్, వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద వచ్చు సార్. సార్ కూర్చోండి ప్లీజ్. నో టైం, మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా, 20 రోజుల్లో డబ్బు వస్తుందండి. వెళ్ళండి. థ్యాంక్ యూ. పూలు కొనుక్కో. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో, ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. సార్, అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను. రేపు మాపో పెద్ద కారు కొనాల్సిన పట్ట కారు కొనడానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో, రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్. వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా, మనం పడుకుందాం. పద. పదా. నీ అబ్బా, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయిటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు, ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి. మరే ఆ గంగారాం గాడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి? హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అద్దంలో మాట్లాడుతున్నాడు? హీస్ బికమ్ మ్యాడ్. ఆహా, 5 రోజులు ఆలస్యమైనా చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ సెట్ ని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు మ్యాసివ్ హార్ట్ అటాక్.
రాంబాబు నిర్దోషి. లక్ష్మి యాహూ! సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్ నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. నాది సేమ్ ఫీలింగ్ సార్. షట ముందు రాంబాబును వదిలేయండి. ఇంకా అక్కడే నిలబడ్డావే, ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు పెడతాంది. ఏంటా చూపు? కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా తీ తీ. సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి రాంబాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చెరో 5,000 లంచం పట్టేసి వాళ్ళు వదిలేశారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మా మీద కోపం కొద్దీ ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపించండి. వస్తాను. చిచి జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దాలక్ష్మి. రాంబాబు వెళ్లే ముందు నిన్న ఓ విషయం అడగాలి. ఏమిటది? మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు? నిజం చెప్పనా? నిజమే చెప్పు. మళ్ళా మీ కోపం రాకూడదు. రాదు. మరి ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పను. ఆ గంగారాం గారే చెప్పాడు. You idiot. ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ ఎందుకు ఆపావు? వీళ్ళెవరు? వెరైటీ వెరైటీ గెటస్తూ ఉన్నారు. పోలీసులను దోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవలం. ఏమయ్యా నువ్వురాజు, మీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఏమి భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలాడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం బే. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. నీకు తెలవదా? వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, మరి డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఒప్పు పట్టు, నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మావా, ఆ పువ్వులేవో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పదండి. వెళ్ళండి. ఈ అబ్బా నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరెచ్చిపోయావు. మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు. వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేసాను అనుకో, వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు చూడు. శభాష్ రా కాబోయే అల్లుడా. కాబోయే కాదు, అసలు అల్లుడిని ఎప్పుడవుతారో చెప్పు. అబ్బా ఉండరా, ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని ఇరికించా, వాడేమో బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా, ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా, నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీదు దగ్గర తీసుకెళ్లి తాయెత్తు కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. అవును. పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. కరెక్ట్. నీ ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరూ